దేశవ్యాప్తంగా పులుల గణనకు అటవీ శాఖ సిద్ధమవుతోంది. ప్రతి 10 ఏళ్లకు ఓసారి జనాభా లెక్కలను ఏ విధంగా తీస్తారో ఆ తరహాలోనే ప్రతి 4 ఏళ్లకు ఓసారి దేశంలో ఉండే పులులను లెక్కించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా రేపు మొదలై మే 31వ తేదీ వరకు పులుల లెక్కింపులు కొనసాగనున్నాయి. ఏపీలోని నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సహా 58 పెద్ద పులుల అభయారణ్యాల పరిధిలో గణన చేపట్టనున్నారు. నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రక్రియను 3 విడతలుగా చేపడతారు. ఫేజ్ 1 కింద గత ఏడాది డిసెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు అటవీ శాఖ బృందాలు తొలి 3 రోజుల పాటు మాంసాహార జంతువులు, మరో 3 రోజులు శాఖాహార జంతువుల సంఖ్యను లెక్కించారు. అదే క్రమంలో అటవీ స్థితిగతులను పరిశీలించి వృక్ష సంపద, వేట, మానవ ప్రమేయం వల్ల కలిగిన అటవీ నష్టాల వివరాలతో పాటు పలు వన్యప్రాణుల మలమూత్రాలను, పగ్ మార్కులను సేకరించారు. ఈ వివరాలన్నిటినీ ఎప్పటికప్పుడు ఎంస్ట్రైప్స్ ఎకలాజికల్ మొబైల్ యాప్లో నిక్షిప్తపరుస్తారు. ఫేజ్ 2లో శాటిలైట్ వ్యవస్థను ఉపయోగించి ఎన్టీసీఏ బృందాలు అడవుల స్థితిగతులు, వన్యప్రాణుల సంచారాన్ని పసిగట్టాయి. ఇందులో అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది ప్రమేయం లేదు. ఇప్పుడు ఫేజ్ 3 మొదలవుతోంది. ఇందులో భాగంగా కెమెరా ట్రాప్స్ ఆధారంగా కేవలం పులుల ఫోటోలను సేకరించనున్నారు. నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల పరిధిలో 3568 చదరపు కిలోమీటర్ల మేర ఎన్ఎస్టీఆర్ విస్తరించి ఉంది. ఇది దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ గా గుర్తింపు పొందింది. ఇంత భారీ విస్తీర్ణంలో ఒకే విడతలో పులుల కెమెరా ట్రాప్స్ సేకరించడం కష్టం. అందువల్ల ఎన్ఎస్టీఆర్ ను 3 బ్లాకులుగా విభజించి పులుల అంచనాలను సిద్ధం చేయాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు.